ఆదికాండంలో రిబ్కా గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. ఆదికాండం 28:12లో యాకోబుకు ఏంటి వచ్చిందంటే దర్శనం వచ్చింది. అందుకనే దర్శనము ఉన్న బిడ్డను దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ దర్శనము గల బిడ్డను ప్రత్యేకపరిచింది. అదేవిధంగా సంఘములో కూడా మరి ఆత్మీయ తల్లి ఏం చేయాలి అనంటే మరి ఆత్మీయంగా దర్శనమున్న బిడ్డలను ప్రత్యేకపరిచి వారిని సంఘములో గొప్ప వ్యక్తులుగా సిద్ధపరచాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని ఉంచాలి. అంతేగాని ధనము ఘనము పేరు ప్రతిష్టలు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళకి లొంగిపోయి మరి సంఘాన్ని నడిపియొద్దు, ఆత్మీయులను మరి అణిచివేయొద్దు. మరి ఎందుకు అనంటే ఆ సంఘము ఆత్మతో నడిపింపబడాలి. ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ వారు ఆత్మీయంగా నడిపించబడాలి. ఆత్మ చెప్పినట్టు వినాలే కానీ డబ్బు ఇచ్చిన వారిని బట్టి నువ్వు భయపడుతూ సంఘాన్ని నడిపిస్తే అది ఆత్మీయ సంఘము కాదు. దేవునికి